రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ మరొకసారి తన నోటికి పని చెప్పారు. ఆయన ఏమంటున్నారంటే ఆ మధ్యనే మనం పార్లమెంటు మొత్తం దద్దరిల్లింది. మాజీ ఆర్మీ చీఫ్ ముకుంద్ నరవణే గారు రాసినటువంటి ఒక పుస్తకం అని కోట్ చేస్తూ ఆ పుస్తకంలో చాలా సంచలన విషయాలు ఉన్నాయి. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మీకు ఏది నచ్చితే అది చేయండి అని చెప్పారు. అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అనేది తప్ప. ఇప్పుడు దేశ భద్రతకు ఏం చేయాలో ఆర్మీకి తెలుసు, నేవీకి తెలుసు, ఎయిర్ ఫోర్స్కి తెలుసు. అందులో రాజకీయ జోక్యం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మరి అదే చెప్పారు ఆ రోజు ప్రధానమంత్రి అప్పుడు ఆర్మీ చీఫ్ ముకుంద్ నరవణే గారికి అదే విషయాన్ని చెప్పారు. లేదు చైనా మొత్తం కొంత భూభాగాన్ని ఆక్రమించింది అని చెప్పి ఎవరు వెళ్ళి చూశారు? రాహుల్ గాంధీ వెళ్ళి అక్కడ బోర్డర్కి వెళ్ళి చూశారు ఆక్రమించిందని చెప్పి. సో ఆ పుస్తకం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పబ్లిష్ కాలేదు. ఈ విషయాన్ని ప్రింట్ కూడా కాలేదు. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఎండగట్టారు. రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే రీసెంట్గా ఈ బుక్ 2023లోనే పబ్లిష్ అయిపోయింది, ఎవరు అబద్ధం చెప్తున్నారు? ముకుంద్ నరవణే గారు రాసినటువంటి పుస్తకం 2023లోనే పబ్లిష్ అయిపోయింది. ఏదో పెంగ్విన్ అయినా అబద్ధం చెబుతోంది, లేకపోతే బీజేపీ అయినా అబద్ధం చెబుతోంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. మరి ఆధారాలు చూపించాలి. దానికి వెంటనే బీజేపీ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గానే రియాక్షన్స్ వచ్చినాయి. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పెంగ్విన్ ఒక కంపెనీ పబ్లిషింగ్ హౌస్ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ పుస్తకం ప్రింట్ కాలేదు, రిలీజ్ కూడా కాలేదు అని చెప్పి అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎవరిని తప్పుపట్టాలి? ఇలాంటి వారి మీద చాలా కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు రాంగ్ నెరేటివ్స్ని లేదా తప్పుడు ప్రచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు లేదా విపక్ష పార్టీ ఎంపీలు? నెంబర్ 1. మరి రాహుల్ గాంధీ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే స్పీకర్ మీద ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. వీళ్ళపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పి ఎన్డీఏ నేతలు, ఎంపీలు, అలాగే బీజేపీ ఎంపీలు కూడా. మరోపక్క విపక్ష పార్టీ ఎంపీలు ఏం ప్లాన్ చేస్తున్నారంటే స్పీకర్ పైన, ఓం బిర్లా పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరిగేది లేదు, ఏం లేదు, వాళ్ళకి నెంబర్ లేదు, వీళ్ళకి కావాల్సినంత నెంబర్ ఉంది. కేవలం ఏంటంటే తమ యొక్క నిరసనను తెలియజేయాలి, దేశవ్యాప్తంగా ఏదో ఒక డిస్కషన్ జరగాలి, చర్చ జరగాలి. ఏదో ఇక్కడ జరిగిపోతుంది, ఇక్కడ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏదో జరిగిపోతుంది, ఏదో ఒక సంథింగ్, ఒక డిస్కషన్ జరగాలి. అవసరమైనటువంటి చర్చను పక్కన పెట్టేసి చర్చను, పార్లమెంటు సభను పక్కదోవ పట్టించేసేటువంటి ప్రయత్నం విపక్ష పార్టీలు చేస్తున్నాయన్నటువంటిది బీజేపీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇంకా నిషికాంత్ దూబే ఏమన్నారంటే ఈ సోరోస్ స్నేహితుల్ని, సోరోస్కి అనుకూలంగా లేకపోతే దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తులను, వ్యక్తులను తప్పకుండా కఠినంగా శిక్షించాలి. ఇంకొక అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అదేంటంటే మనం చూసాం, లోక్సభలో ప్రసంగించడానికి, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడానికి ప్రధాని మోదీ లోక్సభలోకి వచ్చినప్పుడు చుట్టుముట్టేశారు మహిళా ఎంపీలు. విపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి మహిళా ఎంపీలు చుట్టుముట్టారు. ఒక విధంగా అది దాడి చేసేటువంటి ప్రయత్నం. మరి ఏం యాక్షన్ తీసుకోవాలి దీనికి సంబంధించి? వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఎంపీ సభ్యత్వాలను రద్దు చేయాలని చెప్పి నిషికాంత్ దూబే డిమాండ్ చేస్తున్నారు. నిషికాంత్ దూబే ఏం మాట్లాడినా కొంచెం సెన్సేషన్ అవుతుంది, ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా కఠినంగా ఉంటాయి. బట్ అందులో ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఎప్పుడు చెప్పినా కొంత డేటాతో మాత్రమే ఆయన మాట్లాడతారు. సో ఓవరాల్గా చూసుకుంటే పార్లమెంటు దద్దరిల్లుతోంది అధికార పక్షం, ప్రతిపక్షాల వాదనలు, ప్రతివాదనలతో. కానీ బీజేపీ లేదా ఎన్డీఏ సర్కార్ని కార్నర్ చేయడానికి, ఇరుకును పెట్టడానికి చాలా ప్రయత్నాలు, ముప్పేట దాడి చేసేటువంటి ప్రయత్నం మాత్రం చాలా చాలా జరుగుతోంది. ఒక పక్క ఈ ఇండియా అమెరికా, భారత్ అమెరికా మధ్య జరిగినటువంటి ట్రేడ్ డీల్ని వ్యతిరేకిస్తూ, పర్టికులర్గా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను మనం ఎందుకు అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, భారత్ అమెరికా ముందు తల వంచింది, దానివల్ల ఇక్కడ రైతులకు నష్టం జరుగుతుందని చెప్పి మరొక నెరేటివ్ స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పీయూష్ గోయల్ గారు చాలా స్పష్టంగా, చాలా కేటగారికల్గా మీడియా ముందు చెప్పారు, ఏమేం చీప్గా వస్తున్నాయి, జెనెటికల్లీ మాడిఫైడ్ ప్రోడక్ట్స్ని మనం అనుమతించలేదు. గతంలో అదే స్టాండ్ తీసుకున్నాం, ఇప్పుడు కూడా అదే స్టాండ్ తీసుకున్నాం. ఇక్కడ మన రైతులకి నష్టం కలిగించేటువంటి ఏ ఒక్క పని కూడా చేయలేదు. అలాంటి అంశం ఏదైనా ఉంటే చూపించండి అని చెప్పి చాలా కేటగారికల్గా పీయూష్ గోయల్ మీడియాకి, దేశ ప్రజలకు వివరించారు. బట్ అయినప్పటికీ కూడా ఈ డీల్ మాకు ఇష్టం లేదు, భారత్ అమెరికా డీల్ మాకు ఇష్టం లేదు, కాబట్టి మీరు చేయకూడదు. సో దీన్ని ఏదో ఒక విధంగా రాంగ్ నెరేటివ్స్ తీసుకెళ్లాలని చెప్పి ఇప్పుడు రైతుల ఉద్యమం పేరుతో మరొకసారి రోడ్లెక్కేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఒక పక్క రైతుల ఉద్యమం గతంలో మనం చూసాం, కొన్ని నెలల పాటు అక్కడ టెంట్లు వేసుకొని కేవలం 2 రాష్ట్రాలు, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు, మిగతా దేశంలో ఉన్న రైతులు ఎవ్వరికీ ప్రాబ్లం లేదు, కేవలం ఆ 2 రాష్ట్రాల రైతులు మాత్రమే అక్కడ టెంట్లు వేసుకొని ఎక్కడెక్కడో ఖలిస్తాన్ ఫోర్సెస్ నుంచి వాళ్ళకి అంతర్జాతీయంగా కొంత ఫండింగ్ వచ్చి ఏసీ రూములు చాలా జరిగినది. అప్పుడు పెద్ద స్టోరీ జరిగింది. అప్పుడు చూసాం ఒక ఫ్యాబ్రికేటెడ్ మూమెంట్ లాగా జరిగింది.
సరే చివరికి వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది, అది వేరే మాట. ఇప్పుడు మరొకసారి రైతు ఉద్యమం, రైతుల పేరుతో ఉద్యమం చేయడానికి విపక్షాలు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. మరో పక్క స్పీకర్పై అవిశ్వాసం అంటున్నారు. ముప్పేట దాడి చేస్తున్నాయి ఎన్డీఏ ప్రభుత్వం పైన, మోదీ సర్కార్ పైన. మరి ఈ యొక్క వ్యూహంలో నుంచి ఏ విధంగా ఎన్డీఏ బయటపడుతుంది, ఏ విధంగా మోదీ గారు బయటపడతారు, ఎలాంటి సమాధానాలు చెప్తారంటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.